పక్కోళ్ళ ఆస్తి కొట్టేసింది, అది సరిపోకుండా ఇప్పుడు మళ్ళీ లంచం రూపంలో లంచాలు కూడా దోచుకున్నాడంటే, సంచులు నింపుకున్నాడంటే ఈ ఎలాగ ఈ వ్యక్తిని క్షమించాలి? ఎలాగ ఈ వ్యక్తిని చట్టాలు ఉపేక్షిస్తున్నాయి? ఎంతకాలం ఇంకా ఇతని యొక్క అరాచకం సాగుతుంది రాష్ట్రంలో? ఎంతకాలం పేదవాడు భరించాలి ఈ ఇతను చేసినటువంటి అరాచకానికి, ఈ లంచగొండితనానికి బలైపోవాలి? సామాన్యుడు విలువలాడిపోతున్నాడు సార్ ఈ విషయం తెలిసిన కానించని. ఏదో కాంగ్రెస్ పార్టీ కక్షతో కేసులు పెట్టింది, లేకపోతే అందులో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇంప్లీడ్ అయ్యిందని చెప్పుకొచ్చారు కదా ఇంతకాలం. ఎవరు పెట్టారు ఇప్పుడు కేసు? అమెరికాకి ఏంటి కక్ష? ఎఫ్బిఐకి ఏంటి ఈయన మీద దుగ్ధ? ఎవరు చెప్పారు? ఎవరు కంప్లైంట్ చేశారు? అక్కడ కూడా మీరే చెప్పారని చెప్తారు. మరి అదే కదా, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దొంగ, ఇంతకంటే దోపిడీదారుడు ఇతనికి ఏం పేరు పెట్టాలి అసలు? పురాణాల్లో కూడా నేను చాలా శోధిస్తున్నాను ఇంతసేపు, పురాణాల్లో కూడా నాకు ఎక్కడ దొరకట్లేదు. మొత్తం భూమిని చుట్టేసి పాతాళానికి పట్టిపోయిన రాక్షసులను చూసాం. అంతకంటే మించిపోయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఒక అట్టుముక్కలాగా చేసి గుట్టుకుని మింగేసే పరిస్థితి ఇటువంటి నాయకుడి దగ్గర ఉందంటే ఇది ఈ పార్టీ ఉండకూడదు. ఈ పార్టీనే నిషేధించాలి సార్. అసలు దీన్ని ఈ వైసీపీ పార్టీని నిషేధించాలి. ఈ వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేయాలి. అతని బెయిల్ తక్షణం రద్దు చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. రాష్ట్రానికి న్యాయం కావాలి. ప్రతి పౌరుడికి న్యాయం కావాలి. పుట్టే బిడ్డ మీద కూడా 1,50,000 రూపాయలు అప్పు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాకానికి పుట్టే బిడ్డ కూడా. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎన్ని సార్? దాదాపుగా 30 కోట్ల 25 కోట్ల ఏమండి? స్కిల్ డెవలప్మెంట్ అనే అంశానికి సంబంధించి దీంట్లో ఏదో జరిగింది అని వీళ్ళు చెప్పినటువంటి అంశం ఎంత? 25 30 కోట్ల ఎంతో, అంతే కదా? ఏమో సార్, అది గాలి పోగేసి పెట్టిన కేసు, గాలి కేసు. నేను అనేది దాంట్లోనే ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో పెట్టారు. ఎట్లాంటి ఆధారాలు లేవు, ఏం లేవు. దాదాపుగా 30-35 కోట్లకు సంబంధించి ఎట్లాంటి ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా లేవు. సో అట్లాంటిది ఇక్కడ పూర్తిగా కనిపిస్తా ఉంది. 1750 కోట్ల రూపాయలు ఆధారాలు అన్ని ఉన్నాయి. అన్ని రకాల ఆధారాలతోటి ఎఫ్ఐఆర్ రంగంలో దిగింది. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉపేక్షిస్తోందనే వాళ్ళకి మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే నేను అన్ని నిజాలు సేకరించి, వాస్తవాలు సేకరించి నేను చర్యలు తీసుకుంటానంటాడు. ఇదేంటి సార్ ఈయన ఇట్లా అంటాడు? నాకు అర్థం కాదు. వాస్తవాలు బయటకు వచ్చాయి కదా సార్ బాబు గారు. వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి పత్రికల్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి కదా సార్. ఇంకా వాస్తవాలు ఏం కావాలి సార్ తమరికి? తక్షణం చర్యలు తీసుకోండి సార్. ఇటువంటి దుష్ట శక్తి రాష్ట్రంలో తిరగకుండా కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి. మీరు ఏదో రాష్ట్రానికి 2041 విజన్ ఏదో అంటున్నారు, 2045 విజన్ అంటున్నారు. ఆ విజన్ కాదు సార్. ముందు ఇది చూడండి. ముందు ఇటువంటి ఈ దుష్ట శక్తి ఉంటే మీ విజన్లన్నీ కూడా మధ్యలో మాయమైపోయే పరిస్థితులు ఉన్నాయి. చూసాం కదా, అమరావతిని ఎలా కిల్ చేశాడో, పోలవరాన్ని ఎలా పాడు చేశాడో, రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో. ఇంకా మీరు మీనమేషాలు లెక్క పెడితే, టైం తీసుకుంటే ఇది కరెక్ట్ కాదేమో. ముఖ్యమంత్రి గారిని నేను ప్రార్థిస్తున్నా. ఇటువంటి వ్యక్తిని లంచగొండ అనేవాడు అసలు ఇక్కడ ఒక పార్టీ నడపడానికి కానీ, రాజకీయాలు మాట్లాడడానికి కానీ, ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ ఆ అర్హత లేదు. అందుకే బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు 17వ అప్పుడే బెంగళూరు వెళ్ళడం. ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయిన తర్వాత మాట్లాడితే బెంగళూరు పోతాడు, వస్తాడు, ఇక్కడ ఏదో వాగుతాడు, బెంగళూరు పోతాడు. ఏమిటి సార్ ఇది అసలు? బెంగళూరులో ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పట్టుకుని లోపలేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 2 ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇది పబ్లిక్ డిమాండ్. దీన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అమలు చేయాలని కోర్టులు కూడా, ఉన్నత కోర్టులు కూడా ఆ బెయిల్ ని పునఃసమీక్ష చేయాలని మనపూర్వకంగా కోర్టులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శివపార్వతి గారు కంటిన్యూ అండి.